మానవుడు దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి అని అంటే ప్రియుల మొట్టమొదటి మాట ఏమిటంటే ఒక పాపి పరిశుద్ధుడవ్వాలి. చెప్పండి చెప్పండి, ఆ మాట నోరారా చెప్పాలి అందరూ. ఒక పాపి పరిశుద్ధుడు అవ్వాలి. మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోండి, ఒక పాపి పరిశుద్ధుడు అవ్వాలి అనండి. ఆ మాట అనండి, పాపి పరిశుద్ధుడు అవ్వాలి. ఒక పాపి పరిశుద్ధుడు అవ్వకుండా దేవుని జ్ఞాపకాల్లో ఉండరు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, సేవకుడిగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒకప్పుడు 1998 అక్టోబర్ 2 కంటే ముందు ఈ లోకంలో నేను బ్రతుకుతున్నప్పుడు ఒక పాపిగానే నేను బ్రతికాను. దేవుడిని ఎరగక ముందు లోకానుసారమైన వ్యక్తిగానే నేను బ్రతికాను. కానీ ఆ దినాల్లో నేను అంతగా దేవుని జ్ఞాపకాల్లో లేను. ఎందుకంటే అసలు దేవుణ్ణి నేను జ్ఞాపకం చేసుకుంటే కదా ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి. బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు, మీరు ఆయనకి ఇవ్వండి, అప్పుడు ఆయన మీకు, మీరు ఆయన్ని ప్రేమించండి, ఆయన అప్పుడు మిమ్ములను, నన్ను గణపరచండి, నేను మిమ్ములను. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆయన దగ్గరకు రాకుండా ఆయన ఎలా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు? లెగిస్తే సినిమాలు, లెగిస్తే ఇంకేదో చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేవాడిని. సో దేవుని జ్ఞాపకాల్లో ఉండటం చాలా కష్టం. కాబట్టి ఒక పాపిగా మనం బ్రతుకుతూ ఉంటే దేవుని జ్ఞాపకాల్లో ఉండలేం. ఒక పాపి పరిశుద్ధుడుగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి చెప్పండి, ఒక పాపి పరిశుద్ధుడుగా, ఒక పాపి పరిశుద్ధుడుగా మార్చబడినంత కాలం దేవుని జ్ఞాపకాల్లోనికి రావండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ ఎంతమంది రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు కానీ, ఎంతమంది క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఉన్నారో నాకు తెలియదు కానీ, ఎంతమంది మీ పేరును జీవ గ్రంథములో రాయించుకున్న వారు ఉన్నారో నాకు తెలియదు కానీ, పురులనా చూడండి, ఇంకా మనం పాపములోనే బ్రతుకుతున్నట్లయితే దేవుని జ్ఞాపకాల్లోనికి రావండి. దేవుని జ్ఞాపకాల్లోనికి రండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో ప్రభు అయిన క్రీస్తు ఏమంటున్నాడంటే, ఐ యామ్ హోలీ అండ్ బి హోలీ అన్నాడు. నేను పరిశుద్ధుడను కనుక చెప్పండి మీరును పరిశుద్ధులుగా బ్రతకండి అన్నాడు. ఎలా బ్రతకాలట మనం? మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. చెప్పండి, పాపము లేనివాడు. యావత్తు ప్రపంచంలో 230 దేశాలలో 7 ఖండాలలో ప్రియులారా చూడండి, ఇంచుమించు 900 కోట్ల మంది ప్రజలలో నీతిమంతుడు పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారా అంటే యేసు ప్రభు ఒక్కడే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. ఆయన తప్ప పరిశుద్ధుడు ఎవరున్నాడండి? పరిశుద్ధతలో మహనీయుడు. ఆమేన్, హల్లెలూయా. పాడుకుంటాం కదా మనం పాట, పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి వారు చెప్పండి ఒక్కడును. స్తోత్రం చెప్పరే. పరిశుద్ధతలో మహనీయుడైన ఆయన వంటి వాడు ఒక్కడును లేడు. పురిలారా ఉండా ఒక్కడైనా? చూడు, వేదాల్లో చూడు, ఉపనిషత్తులు చూడు, ఎక్కడ చూసినా యేసు ప్రభు లాంటి వాడు ఒక్కడును లేడు. ప్రియులారా, ఆయన లాంటి పరిశుద్ధత కలిగినటువంటి వాడు లేడు. 10,000 మందిలో గుర్తింపదగినటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన మందిరానికి అనుకూలత పరిశుద్ధత. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఆయన మందిరానికి అనుకూలమైంది ఏంటి? పరిశుద్ధత. ఆయన పనులకు అనుకూలమైంది ఏంటి చెప్పండి? పరిశుద్ధత. ప్రభు వల్లను తీసుకోవాలంటే పరిశుద్ధత. దేవుని మందిరంలో బ్రతకాలంటే పరిశుద్ధత. దేవునితో సహవాసం చేయాలంటే చెప్పాలి పరిశుద్ధత. పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూస్తారండి? ప్రభువుని చూడగలమా? పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేం. పరిశుద్ధత లేకుండా ప్రభు రాజ్యాన్ని సంపాదించుకోలేము. పరిశుద్ధత లేకుండా ప్రభు బలలో చేయవేయడానికి కుదరదు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఆరాధించడానికి కుదరదు. నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది. విందాం. ఒక పాపి పరిశుద్ధుడు అవ్వాలి. ఒక పాపి పరిశుద్ధుడు అవ్వనంత కాలం ప్రభు జ్ఞాపకాల్లో ఉండడం. సేవకుడిగా నేను చెప్తున్న మాట పురిలారా, ప్రభు జ్ఞాపకాల్లో ఉండరు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచా గాని అపవిత్రులుగా ఉండటానికి
పిలవల. కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు గారు ఉత్తరం రాస్తా అంటున్నాడు, నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచానమ్మా, నేను మిమ్మల్ని అపవిత్రులుగా ఉండటానికి పిలవలా, అన్యాయస్తులుగా బ్రతకడానికి పిలవలా, లోకములో పాపములో శాపములో బ్రతకడానికి పిలవలా. నేను పరిశుద్ధుడను కనుక నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాను. మనం పరిశుద్ధులుగా ఉండటానికి ప్రభు దగ్గరకు వచ్చా. అందుకే వాక్యం ఏమని సెలవిస్తుందంటే యోహాను సువార్త 8వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువు సవాలుకరంగా మాట్లాడుతున్న మాట, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించను. చెప్పండి, ఏమన్నాడు చెప్పండి? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఎవరు స్థాపించగలరు? ఎవడైనా దమ్మున్నోడు ఉన్నారండి? నా వైపు ఏలెత్తి చూపించండి నాలో పాపమున్నదని, ఒక పాపమును చూపించండి అని లోకమునకు సవాలు విసిరిన దేవుడు, ఏకైక దేవుడు, ఒక్కడై ఉన్న దేవుడు యేసు ప్రభువు ఒక్కడే. ఆమేన్. అందుకే ఆయన అద్వితీయుడు. ఎవరు చెప్పండి? ఆయన అద్వితీయుడు. అంటే అద్వితీయుడు అనగా ద్విత్వము కానివాడు, రెండు కానివాడు, ఒక్కడై ఉన్న దేవుడు అద్వితీయుడు. మనము ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, ఆయన నిన్ను నన్ను కలగజేసిన దేవుడు, పోషిస్తున్న దేవుడు, సంరక్షిస్తున్న దేవుడు, ఒక రోజు పిల్లల మనందరిని నిత్యత్వానికి నడిపించబోతున్న దేవుడు. హల్లెలూయా. చెప్పండి, దేవుని జ్ఞాపకాల్లో ఉండాలంటే, చెప్పాలమ్మా, దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి అని అంటే ఒక పాపి పరిశుద్ధుడుగా, ఒక పాపి పరిశుద్ధురాలుగా మార్చబడాలి. మారనంత కాలం. అయ్యో, నేను ప్రార్థన చేస్తూ